నమస్తే అండి. ఇప్పుడు మనం వెరైటీగా టేస్టీగా గోంగూర బోటి కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. చాలామంది బోటి కర్రీ అంటే ఇష్టపడరు. ఈ విధంగా ఒకసారి చేసి పెట్టి చూడండి, ఎంత టేస్ట్ ఉంటుందంటే అసలు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా బోటి కర్రీ. ముందుగా మనము స్టవ్ పైన నీళ్ళు పెట్టుకోవాలి. అవి బాగా వేడయ్యాక మనం ఈ నీళ్ళతో బోటిని కడుక్కోవాలి. అంతలోపు మనం గరం మసాలా రెడీ చేసుకుందాము. సాజీరా కొద్దిగా, ఒక 2 టీ స్పూన్ల సాజీరా, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, 4 బగారా ఆకులు, ఒక 2 ఇలాచీలు, ఇవన్నీ వేసి బాగా మిక్సీకి వేసి పౌడర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో కడాయిలో ధనియాలు కూడా వేయించుకొని పెట్టుకోండి. ఇది కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా గరం మసాలాని ఫైన్ పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము బోటిని కడుక్కోవడానికి అన్నీ సపరేట్ చేయాలి. బొంతను సపరేట్ చేయాలి, మళ్ళీ పేగులను సపరేట్ చేసి దాంట్లో ఉన్న కొవ్వును కూడా తీసేసేయాలి. ఎందుకంటే దీంట్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంట్లో వచ్చిన వేస్టేజ్ ఈ విధంగా ఇలా ఉంటుంది కొవ్వు. ఈ కొవ్వును తీసేయండి. ఒకవేళ తినాలనిపిస్తే, ఒకవేళ తినే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వేసేసుకోండి. కాకపోతే మేము ఇది వేసుకోము, కొవ్వు బాగుంటుంది కాబట్టి మేము తీసేస్తాం దీన్ని. ఈ విధంగా సపరేట్ చేసి పెట్టుకోండి. 2 గిన్నెలలో, ఒక గిన్నెలో బొంతని, ఇంకో గిన్నెలో పేగులను ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేడి నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు బాగా మరగాలి. ఆ మరిగిన నీళ్ళను దీంట్లో పోసుకుంటేనే మనకు మురికి అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. క్లీన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి మనము వేడి నీళ్ళు పోసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. అది వేడిగా ఉంది కాబట్టి మేము ఈ విధంగా ఫోక్ స్పూన్తో పట్టుకొని దాన్ని ఈ విధంగా క్లీన్ చేస్తున్నాము. ఇలా అంతా క్లీన్ చేసేసుకోవాలి. పైన బొచ్చును కూడా తీసేయాలి. ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. కొందరు ఇలానే వండేసుకుంటారు, కాకపోతే మాకు అంతగా ఇష్టం అనిపించదు, అందుకనే మేము క్లీన్ చేసుకుంటాము. ఈ విధంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఆ వేడి నీళ్ళు వంచేసి తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ నీళ్ళు పోసుకొని మళ్ళీ కడుక్కోవాలి. అప్పుడే దాంట్లో ఉన్న మురికి అంతా పోతుంది. ఇప్పుడు మనము 4 కట్టల గోంగూరను తీసుకుందాము. అది బాగా ఆకులంతా ఏరేసి ఈ విధంగా 4-5 సార్లు కడుక్కోండి. ముందుగా కొద్దిగా నీళ్లు పోసి అది నాననివ్వండి. ఈ విధంగా 4 కట్టల పుంటి కూరను నీళ్ళల్లో వేసి పెట్టుకోండి. అప్పుడే దాంట్లో ఉన్న ఉష్కి మొత్తము కిందికి వెళ్ళిపోతుంది నీళ్ళల్లో. నీట్గా కడిగి పెట్టుకున్న బోటికి కావాల్సిన పదార్థాలు: కారము, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, ఒక ఎల్లిగడ్డ ఇలా ఒలిసి పెట్టుకోండి, ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకోండి, 1 కప్పు నూనె. ముందుగా మనము 1 కప్పు నూనె పోసుకోండి కుక్కర్లో. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిగడ్డను వేసుకోండి. 2 బగారా ఆకులు, కొద్దిగా దాల్చిన చెక్క, సాజీరా, ఒక 1/2 స్పూన్ సాజీరా, 1 స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు ఒలిసిన ఎల్లిపాయలు వేసుకోండి, 1 గడ్డ ఎల్లిపాయలు.
ఇప్పుడు కడిగిన బోటి వేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకోండి. ఈ బోటిని ఒక 5 నిమిషాలు నూనెలో ఉడికించుకోండి. ఒక స్పూను ధనియాల పొడి వేసుకోండి. ఒక స్పూను గరం మసాలా పొడి, ఒక 4 స్పూన్ల కారం పొడి వేసుకోండి. కారం పొడి ఎక్కువనే పడుతుంది. ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకోండి. ఇప్పుడు బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాలు నూనె తేలే వరకు ఉడికించుకోండి. ఈ విధంగా బాగా కలుపుకొని 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు గోంగూరను ఈ విధంగా బాగా కడుక్కోండి. మేమైతే తెలంగాణలో పుంటికూర అంటాము. ఈ విధంగా గోంగూరను 2-3 సార్లు ఈ విధంగా గోంగూరను 2 సార్లు బాగా కడుక్కోండి. ఇంకో గిన్నెలకు తీసుకోండి దాన్ని. ఇప్పుడు ఇది 2వసారి కడుక్కోవడము. దీంట్లో ఉష్కే బాగుంటుంది కాబట్టి బాగా కడుక్కోండి. ఇంకా 2 నిమిషాలు ఈ విధంగా ఉడికించుకోండి. ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 4 స్పూన్ల నూనె పోసుకోండి. స్టవ్ వెలిగించుకొని ఇంకో కడాయి, ఇక్కడ బోటి ఉడుకుతుంది. కారం ఉప్పులో ఉడికించుకుంటే మనకు పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. అందుకే కారం ఉప్పులో కొద్దిగా ఉడికించుకొని అప్పుడు ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకొని అప్పుడు కుక్కర్ ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు గోంగూరను ఈ నూనెలో వేసుకోండి. కడిగిన గోంగూరను ఈ విధంగా వేసుకోండి. ఈ గోంగూర వేయడం వల్ల మనకు బోటి కర్రీ అనేది చాలా టేస్ట్, పుల్లగా కారం చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకే ఈ గోంగూర వేస్తున్నాము. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు బోటి నూనె తేలింది, 5 నిమిషాలు ఉడికింది కారం ఉప్పులో. ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు పోసుకోండి. ఈ విధంగా ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని మూత ఫిక్స్ చేసుకోండి. కుక్కర్ క్యాప్ ఫిక్స్ చేసుకోండి. బాగా కలిపి ఇది ఉడికేలోపు మనము గోంగూరను కూడా ఈ విధంగా ఉడికించుకోవాలి. మీరు ఒకసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత టేస్ట్ ఉంటుంది. ఏ స్మెల్ మనకు బోటి తినని వాళ్ళు కూడా ఇది ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు పుంటికూర వేసి గోంగూర వేసి వండి చూడండి. ఈ విధంగా ఫిక్స్ చేసుకోండి క్యాప్. సిమ్ పైన ఒక 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి బోటిని. గోంగూర ఇలా తొందరగానే ఉడికిపోతుంది. మనం ఇది విజిల్ వచ్చే లోపల ఇది ఉడికిపోతుంది. ఇలా మధ్యలో కలుపుతూ ఉండండి గోంగూరను. ఈ విధంగా ఉడికితే చాలు, 2 నిమిషాల్లో ఉడికిపోతుంది మన గోంగూర. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మనం చల్లారబెట్టుకొని అప్పుడు మిక్సీకి వేసుకోవాలి, పేస్ట్లా చేసుకోవాలి.
ఈ విధంగా 4 విజిల్లు రాగానే తీసి ఒకసారి చెక్ చేసుకో. ఈ విధంగా నూనె తేలే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు 4 విజిల్లు వచ్చాయి, బాగా ఉడికిపోయింది. ఇంకా కొంచెం ఉడకాలి. మళ్ళీ క్యాప్ పెట్టి మళ్ళీ ఒక 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుంటున్నాము. ఇంకొక విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నాము. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయింది బోటి. గోంగూర చల్లబడిపోయింది, పుంటికూర చల్లగైపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు బోటీలో వేసుకోండి, ఉడికించుకుని బోటీలో వేసుకొని కలుపుకోండి. గోంగూర వేసాం కదా, ఈ విధంగా వేసి బాగా కలిపి అంతే. ఈ పేస్ట్ వేసాక ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి అంతే. గోంగూర బోటి కర్రీ రెడీ. కొంచెం ఉప్పు తగ్గింది, మళ్ళీ ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటున్నాము అంతే. గోంగూర బోటి కర్రీ రెడీ. ఈ విధంగా బౌల్లో వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు ఇది బోటి కర్రీ లాగా ఒక స్మెల్ లాంటిది ఏమీ రాకుండా చాలా టేస్ట్ ఉంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఎంజాయ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.